ఏ వీరన్న సూరన్న రండ్రా, కట్లు విప్పండి. అలాగే అక్క. ఒసే రాములక్క, చాలా థ్యాంక్స్. శిక్ష మార్చినందుకు కృతజ్ఞతలు. చెప్పక్క, ఏం చేయాలి చెప్పక్క? చాలా చిన్న శిక్ష. ఏ సురనా అక్క, ఏ వీరనా అక్క, వీళ్ల భుజాలపైన గన్నులు పెట్టి పరిగెత్తించండి. అయ్యో అక్క, గండులు ఎత్తుకొని పరిగెత్తాలా? మా భుజాలు నొప్పులు పుడతాయి అక్క. ప్లీజ్ అక్క, వదిలే. అలా చేస్తేనే శిక్ష తగ్గిస్తాను, లేదంటే ఈ రాములక్క నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. అయ్యో అక్క, మీరెన్ని గన్నులు భుజానికి ఎత్తినా మేము హ్యాపీగా పరిగెడతాం అక్క. ఐఎమ్ రెడీ. నాండి, డోంట్ వరీ డింకీ. మనం గన్నులు భుజానికి ఎత్తుకొని రన్నింగ్ చేస్తాం, కానీ ఎక్కడికో తెలుసా? వాళ్ళ కంటికి కనిపించినంత దూరం పరిగెత్తి ఎవరికి దొరకకుండా పారిపోదాం, ఓకేనా? ఒకసారి మళ్ళీ బార్డర్ దాటితే వీళ్ళేం చేయలేరు, అర్థమైందా? ఓకేనా? ఏంటా గుసగుసలు? ఒప్పిస్తున్నానక్క, ఒప్పించేశాను. వీఆర్ రెడీ టు రన్ విత్ గన్స్. రేయ్, అక్క, భుజాలకెత్తి దూరంగా జరగండ్రా. సరే అక్క. ఏయ్, దూరంగా జరగడం కొంచెం. చూసావా డింకీ, అందరూ వెనక్కి జరిగారు. పాపం చేతుల్లో గన్నులున్నాయి, కానీ వీళ్ళ బుర్రల్లో మెదళ్ళే లేవు. బ్రెయిన్లెస్ ఫెలోస్. మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. పారిపోవడానికి పక్కాగా ప్రిపేర్ అవ్వు. అక్క, పరిగెత్తొచ్చా? ఏయ్, సిగ్నల్ ఇవ్వు. అబ్బా డింకీ, మనం బార్డర్కి వచ్చేసినట్టున్నాం. గన్స్ కింద పడి. అమ్మా, పద వెళ్దాం. ఇంకా ఫాస్ట్ గా. ఒలింపిక్స్ లో ఉన్నామనుకో, ఆగకుండా పరిగెత్తాలి. పద. పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ, ఉరకలు వేయి. అమ్మయ్యా, చాలా దూరం పరిగెత్తామే. రాములక్క ఎక్కడో ఒక చోట చెక్క భజన చేసుకుంటూ కూర్చుని ఉంటుంది. నువ్వు చాలా గ్రేట్ నాండి. తిమ్మిని బమ్మిని కూడా చేయగలవు. ఇక మననెవ్వరు కూడా పట్టుకోలేరు. ఎందుకు పట్టుకోలేరు? ఎందుకు పట్టుకోలేరు?
ఎంతసేపు పరిగెత్తినా ఇక్కడే ఉన్నామా? మీ గురించి తెలిసే మై డియర్ విలన్ నందిక ఈ రాములక్కతో పెట్టుకుంటే కుక్క చావే మీకు. అంటే అక్క అది కామోష్ కామోష్! కొండల్లో తిరిగే ఈ రాములక్కని కొండ ఎర్రిపప్పు అనుకున్నావా? చెమడాలు తీస్తా బిడ్డా. రేయ్, వీళ్ళిద్దరిని హింసించి హింసించి చంపాల్సిందే. ఎత్తండ్రా. బ్రో, ఇది అన్యాయం బ్రో. నీ భార్య కనపడకుండా ఉంటే నువ్వు డాన్స్ చేస్తావా? అసలు ఎలా చేయాలనిపిస్తుంది? అరే బ్రో, దాని గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు జాలి చూపిస్తున్నావు అర్థం కావట్లే. నేను చేయాల్సిన పనిని ఆ నక్సలైట్ వాళ్ళు చేశారు. ఆ ఉగాండా అనకొండకి ఆ నక్సలైట్ సరైన మొగుళ్ళు. నేను చేయాల్సిన పని వాళ్ళు చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ముంబై పత్తా బ్రజ ముంబై పత్తా. నీకు హ్యాపీగా ఉందేమో, నాకైతే బాధగా ఉంది. వాళ్ళని ఎందుకు తీసుకెళ్లారో ఏంటో. పాపం అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. పాపం ఆయన కందకు లేని దురద కత్తిపీటకేంటికి శాస్త్రకళ సామి. దాని మొగుడే ఎగిరి గంతులెత్తా ఉన్నాడు. మీరు నా నేంటికి సానా ఫీలింగ్ అయితా ఉన్నా మేడా. అయినా అది మిమ్మల్ని దీన్ని ఎంత ఇబ్బంది పెట్టినదో మర్చిపోయినారా? కొండమ్మ, పాండవులకి కౌరవులకి వాళ్ళలో వాళ్ళకు గొడవలైతే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. అదే వాళ్ళకు బయటి వాళ్ళతో గొడవ అయితే మొత్తం 105 మంది. అబ్బా 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 అబ్బా, ఏం చెప్పినావు శాస్త్రకళ సామి, ఏం చెప్పావు అర్థం కాదు. కొండమ్మ, నందిక ఎంతైనా మన ఇంటి ఆడపిల్ల. తన కష్టం వస్తే మనమే కదా ఆదుకోవాల్సింది. ఏమంటావు భూమి? అరే, నీ చెల్లికి చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేవు, తల్లడిల్లిపోతావు. ఏం చేసైనా సరే తన బాధని దూరం చేయాలనుకుంటావు. తన నక్సలైట్లు తీసుకెళ్తే ఇంత రిలాక్స్గా కామ్గా ఉంటున్నావేంటి? దాన్ని నక్సలైట్స్ ఎత్తుకెళ్తే నన్నేం చేయమంటారు? అది వాళ్ళ దగ్గర ఏం ఎక్స్ట్రాల్ చేసినాదో వాళ్ళకి సిర్రెత్తుకొచ్చి ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. నీకు బాధగా లేదా భూమి? అరే బ్రో, తనని గుచ్చి 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 ఎందుకు అడుగుతున్నావు చెప్పు. భూమిని ఎంత టార్చర్ పెట్టిందా గోసం విధాన నీకు గుర్తులేదా? మర్చిపోయావా? అరే, తన గురించి బాధపడుతూ ఒక చుక్క కన్నీళ్లు వేయడం కూడా వేస్ట్. అవునవును, అది నిజమే. అలా మాట్లాడకు బ్రో. తను ఎంతైనా నీ భార్య కదా. తోకేం కాదు, పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాదపూజ పేరుతో నన్ను ఎంత టార్చర్ పెట్టిందో మర్చిపోతాను అనుకుంటున్నావా? ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఆ నక్సలైట్ అన్నయ్య వాళ్ళు ఉన్నారే, వాళ్ళు దబిడిది చేశారనుకో, కోసం మీద చింతగా పచ్చడైపోద్ది, కుమ్మేయాలి. తను తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. విరాట్ బాబు, అనవసరంగా మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆయన నందికని మీరంతా ఎత్తుకుతూనే ఉన్నారు కదా. ఏంది మీరు భూమి, నా సెల్లి అక్కడ ఎట్ట ఉన్నాదో ఏమో. అసలే అది ఆకలికి తట్టుకోలేదు. పాపిస్టోళ్ళు దాన్నెంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. తెలుసా, మీరేం చేస్తారో ఎట్టా చేస్తారో నాకు తెలీదు. 24 గంటల్లో నా సెల్లి నా ముందుండాలా. అవును అవును ధనుసన్నా, నందికని ఎట్టైనా కాపాడి తీసుకురండి. అది లేకపోతే నాకు కూడా ఏం తోచట్లేదు. ఒకరికొకరు పోటీ పడి ఏం నటిస్తున్నారో. నా సెల్లిని ఆ నక్సలైట్స్ ఎత్తుకెళ్లారని తెలిసినప్పటి నుంచి పచ్చికంగా ముట్టుకోలేదు. నేను కూడా అంతే కదా భూమి. నా పెళ్ళం గురించి ఎంతో బాధపడుతున్నాను.
తను లేకుండా ఈ జీవితమే శూన్యం అనిపిస్తుంది. తనని తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఊరికి వదిలిపెట్టాను నేను. నందిక గురించి మీరంతా ఇంత దిగులు పడుతున్నారు. తనని వెతికించడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టుంటారని నేననుకుంటున్నాను. ప్రయత్నాలు మొదలు పెట్టడం ఏంటమ్మా? పోలీస్ ఫోర్స్ ను కూడా రప్పించి ఏర్పాటు చేశాడు ధనుష్ అన్న. పాడేరు చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి ధనుష్ అన్న ఇన్ఫర్మేషన్ చేశాడు. అబ్బో, వీళ్ళ వేషాలు మామూలుగా లేవే. మీరంతా నందికని ఎప్పుడు తిడుతూ ఉంటే తనపై మీకు చాలా కోపం ఉందనుకున్నాను. కానీ అది దూరం అయిందని మీరందరూ ఇంతలా బాధపడ్డం చూస్తుంటే నందిక గురించి నాకు ఏ దిగులు లేదు. మీరు తనని తప్పకుండా కాపాడతారని నాకు అర్థమైంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నందిక మన దగ్గరకు వచ్చేలా చేయి ధనుష్. ఇక మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. తను రాగానే మనం బయలుదేరదాం. తనని తప్పకుండా తీసుకొస్తాను. ఇంతసేపు అదే పని మీద ఉన్నాను. అందరికీ ఫోన్ చేసి నందిక గురించి అడుగుతూనే ఉన్నాను అమ్మమ్మ. అడవంతా జల్లడ పట్టమని ఏర్పాటు చేశాను. నాకు తెలుసు నువ్వెలాగైనా తనని తీసుకొస్తావని. అలా అని చెప్పి ఏం తినకుండా ఉంటూ మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ధైర్యంగా ఉండండి. ఏందో ఏమో దేవతరా అమ్మమ్మ. భూమి అమ్మ వెళ్ళిపోయింది. ముంబై పోతావా రజా, ముంబై పోతావా, ముంబై పోతావా రజా, ముంబై పోతావా. ఒకరికొకరు పోటీ పడి ఏం నటిస్తున్నారు? విరాట్ బాబు, కూల్గా ఉండండి. ఆ నక్సలైట్స్ నందికని ఎక్కువసేపు భరించలేరు. 2 రోజుల్లో ఆళ్లే వదిలేస్తారు. నాకు నిద్ర వస్తున్నది. నీకు నిద్ర కూడా వస్తుందా? నిద్ర బాగా వస్తున్నది. భూమి, మీకేమైంది? మాకెవరికి ఏమీ కాలేదు. మేము మామూలుగానే ఉన్నాం. మీరే నందిక గురించి కొంచెం అది ఇది చేస్తున్నారు. అది ఎవరికి లొంగదులే. 4 రోజులు అన్నల దగ్గర ఉన్నదనుకో, దానికే బుద్ధి వస్తుందేమో. బ్రో, నందిక గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్రతిరోజు ఏదో ఒక ప్లాన్ చేసి మనల్ని ఎంత ఇబ్బంది పట్టింది తను. ఇప్పుడు ఒక్క రోజైనా ఏ టెన్షన్ లేకుండా మనందరూ హ్యాపీగా ఉన్నాం. ఆహా, ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మనందరూ పడుకోవచ్చు. బెడ్రూమ్ పోతాను రజా, బెడ్రూమ్ పోతాను, బెడ్రూమ్ పోతాను రజా, బెడ్రూమ్ పోతాను, బెడ్రూమ్ పోతాను రజా, బెడ్రూమ్ పోతాను. మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పాపం, అక్కడ నందిక పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు తనతో ఎన్ని ఫీట్లు చేయిస్తున్నారు. నీకు శిక్ష పడాల్సిందే, కానీ తూటాతో కాదు, పాటతో శిక్ష వేస్తా. అంటే మా గాత్ర ధర్మం ఎలా ఉంటుందో టెస్ట్ చేస్తారా? చేయండి చేయండి. నా పాటలు డాన్సులు అంటే చాలా ఇష్టం. ఆట పాట ఏదైనా చెప్పండి, చేస్తాను. అది శిక్ష అనుకోండి, లేదంటే నా నుంచి మీరు తీసుకోవాల్సిన శిక్షణ అనుకోండి. అంటే నాకు డాన్స్ నేర్పిస్తావన్నమాట? నీకే కాదక్క, ఇక్కడున్న అందరికీ నా కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాను. మీ అందరినీ మంచి కళాకారుల్ని చేసి మీ మెప్పు పొంది ఇక్కడి నుంచి రిలీజ్ అయిపోతాను. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే. ఎస్, నాకు ఓసీ టన్నుల్లో ఉంది. సరే, నువ్వు నీ ఆటపాటలతో నన్ను మెప్పిస్తే, నా మనసు కరిగితే నిన్ను వదిలిపెడతాం. చూద్దాం. అయితే కాసుకోండి. అయితే రివల్యూషన్ తీసుకొచ్చిన పాటలకు మాత్రమే డాన్స్ చేయాలి. ఎస్, ప్రపంచాన్ని ఉర్రుతలొగించిన సాంగ్ డేంజరస్. డేంజరస్ సాంగ్ చేస్తాను, చూస్తూ ఉండండి. డెంకి, ఆ డేంజరస్ సాంగ్ పెట్టవే. నేను చెప్పిన పాట పెట్టు.
అరే చూప్ ఏ క్యా గానా హై? అక్క ఇది డేంజరస్ అనే సాంగ్. మైకేల్ జాక్సన్ ఈ పాటతో ప్రపంచాన్ని ఉర్రుతలూగించాడు. యూత్ లో రెవల్యూషన్ తీసుకొచ్చి సంచలనం సృష్టించిన సాంగ్ ఇది. ఇది రెవల్యూషన్ సాంగా? ఓ ఇంగ్లీష్ కదా, నీకు రీచ్ అయి ఉండదక్క. ఇంకో పాట, చోలీకే పీచే క్యా హే, చోలీకే పీచే. ఇది కూడా దేశంలోనే పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చిన మాస్ మసాలా సాంగ్. రేయ్, దీని మీద జాలి దయ చూపకండ్రా, చంపేయండి. దీని చావు ఎలా ఉండాలంటే ఇంకోసారి రివల్యూషన్ అనే పదానికి ఇలా ర్యాంపులకు పాపులకు వాడి అవమానించకూడదు. ఇలా విప్లవాన్ని అపహాస్యం చేసినందుకే చంపామని వీళ్ళ నుదుటి మీద రాసి పుర్రెలను భద్రపరచండి. అక్క అక్క పాట నచ్చకపోతే పాట మార్చు అనాలి కానీ ప్లేసే మారుస్తానంటే ఎలా అక్క? ఒక్క ఛాన్స్ అక్క, ఒకే ఒక్క ఛాన్స్. నీ ట్రెండ్ ఏంటో పట్టుకుని నీకు నచ్చే పాటకి డాన్స్ చేస్తాను, సరేనా? నాకు తెలుసు. ఇప్పుడు చూడండి, డింకీ డింకీ అతను ఎర్ర టవల్ కట్టుకుని చేస్తూ ఉంటాడే డాన్స్ స్టెప్పులు. ఆర్ నారాయణమూర్తి గారు ఎర్రజెండ ఎర్రజెండ సాంగ్ పెట్టు, ఆ సాంగ్ పెట్టే. ఇంకా డింకీ అదేదో అది రాములమ్మ, ఆ సాంగ్ పెట్టవే పెట్టవే. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. జోష్ పెరిగింది కానీ డోస్ తగ్గిందేంటి? అవునా, మరేం చేయాలి? చెప్పింది చేయాలి. ఆమె కంఫర్టబుల్ ఆర్టిస్ట్ యూనో. మీ చెప్పు చేతుల్లో ఉంటాను. సూపర్ సాంగ్ పాడి మీ మనసును గెలుస్తాను. చెప్పండి ఏం చేయాలో. ఏయ్ సూరన్న జక్కన్నా, గాజు పెంకులు ఎందుకు అక్క నేలపాలు చేస్తున్నారు? జోష్ పెంచడానికి అరేంజ్మెంట్స్. నువ్వు నవరసాలు చేస్తానంటావుగా, అలా అలా గాజు పెంకుల మీద చేస్తూ నువ్వు గ్రేట్ అనిపించుకోవాలి. నో నో అక్క, నేను చేయను. నువ్వు కమిటెడ్ ఆర్టిస్ట్ అన్నావు కదా అక్క, నీకు ఇంగ్లీష్ బాగానే వచ్చు అనుకుంటా. ఏదో ఇంగ్లీష్ మీడియం. 6వ క్లాస్కి వచ్చేలోపు అడవి బిడ్డగా మారాను. కమాన్ డాన్స్. అక్క అక్క నా వల్ల కాదక్క, ఐ కాంట్. మాట ఇచ్చాను కాబట్టి షూస్ తప్పిస్తే సూపర్ గా డాన్స్ చేస్తా. గాజు ముక్కల మీద కూడా షూస్ అరేంజ్ చేయండి, చేస్తాను. అవేమీ ఉండవిక్కడ. త్వరగా డాన్స్ చేయి, లేదంటే ఈ గన్నుకు పని చెప్పాల్సి ఉంటది. నో అక్క, నేను చెప్పులు షూస్ లేకుండా చేయను. అలా చూడు, గాజు పెంకులు ఎలా కనిపిస్తున్నాయో. రేయ్, వాటిని తీసేయండిరా.
రాములక్క. ఇప్పుడు నేను సేఫ్ గా షేక్ డాన్స్ చేస్తాను. హ? గాజు పెంకులు తీసేసిన స్థానంలో కాగడాలు తీసుకొచ్చి పెట్టండి రా.